అబౌట్ జనరల్గా న్యూస్లలో ఉంటుంది కదా సార్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ లేకపోతే కబ్జాలు లేకపోతే చెరువులో కట్టినరు. దీనిలో అసలు దేంట్లో నిజం లేదా? దేంట్లో నిజం లేదు. ఏదైనా ఉంటే కూడా అంటే మీకు తెలిసి తెలియక వచ్చినా కానీ అప్పటిదప్పుడు కాంప్రమైజ్ చేసుకొని సెటిల్ చేసుకుంటాం. ఇప్పుడు ఏదైనా లిటికేషన్ పంచాది ఉంటుంది, నీకు ఆయనకు పంచాది ఉంటుంది, నీకు ఇస్తాం పైసలు ఆయనకి ఇస్తాం. ఓకే, పంచాది లేకుండానే క్లియర్ చేసుకుంటాం. మాకెందుకు చెప్పు? ఇప్పుడు ఒకని భూమి తీసుకోవాలి, ఒకని జాగ తీసుకోవాలి, ఒకని కబ్జా పెట్టాలి, చెరువు కబ్జా పెట్టి ప్లాట్లు కట్టాలి. మాకు ఏం అవసరము? భగవంతుడు ఉద్దనంగా ఇచ్చిండు, ఉద్దనంగా ల్యాండ్ బ్యాంక్ ఉంది. మా పిల్లలకు నీకు తెలియదు వంశీ, అసలు మా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు నా కొడుకులకు. అరే మాకు ఏడాడ కిరాయిలు వస్తాయో కూడా తెలియదు. పనులే వసూలు చేసుకొస్తారు. వాళ్ళ కాలేజీలోనే బిజీ, పొద్దుగాలు లేచింది. రైట్. ఒకరు మెడికల్, చిన్న కొడుకు మెడికల్ చూస్తారు, చిన్న కొడుకు చిన్న కోడలు, పెద్దోళ్ళు ఏమో ఇంజనీరింగ్ చూస్తారు. వాళ్ళకు టైమే లేదు, వాళ్ళకి టైమే లేదు. మళ్ళీ పాలిటిక్స్ కూడా వచ్చారు కదా వాళ్ళు. వస్తారు ఇక నా తర్వాత వాళ్ళే కదా, ఎందుకు ఇడిచిపెడతారా? ప్రజాసేవ అనుకున్నాం, చేయాలి కదా. ఇడిచిపెట్టారు. తండ్రి ఏ పని చేస్తుండో కొడుకులకు చేస్తారు కదా, చేయాలి కదా.